డైలీ టేస్ట్ ది డైలీ. చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నది కామెడీ కవిత. దాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో ఏమో గాని అక్కడి నాయకులు కొట్టాలి కొబ్బరికాయ మళ్ళీ మళ్ళీ అంటూ తాము కామెడీ పీసులుగా మారిపోతున్నారా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళొచ్చి శంకుస్థాపన పేరుతో కాయ కొడుతున్నారు గాని వంతెన మాత్రం పూర్తవడం లేదా? ఎక్కడ జరుగుతుందా తంతు? ఏంటా వరుస భూమి పూజ కథ? ఆదిలాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ పొలిటికల్ స్టంట్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. రైల్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ అండర్ బ్రిడ్జ్లకు తాజాగా శంకుస్థాపనలు జరగడమే అందుకారణం. 3 ఏళ్ల క్రితం మేం భూమి పూజ చేసిన వాటికి ఇప్పుడు బీజేపీ నాయకులు మళ్లీ కొబ్బరికాయలు కొడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు గులాబీ నాయకులు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పొలిటికల్ గేమ్ ఆడేస్తున్నారన్నది బీఆర్ఎస్ మాట. ఆదిలాబాద్ టౌన్లోని ఎల్ఐసి ఆఫీస్, ఆర్టీఓ కార్యాలయం ఏరియాతో పాటు తాంసీ బస్టాండ్, పత్తి మార్కెట్కు వెళ్లే దారిలో రైల్వే గేట్లు నిత్య నరకం చూపిస్తున్నాయి. గేటు పడితే ట్రాఫిక్ జామ్తో పట్టణవాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కష్టాలకు చెక్ పెట్టే క్రమంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి 2023 మే 4న భూమి పూజ చేశారు. నాటి బీజేపీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న కలిసి ఎల్ఐసి ఆఫీస్ ఏరియాలో ఆర్ఓబీ, ఆర్యూబీ పనుల శంకుస్థాపన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 97 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. సంజయ్ నగర్లోని ఓవర్ బ్రిడ్జ్, తాంసీ బస్టాండ్ ఏరియాలోని అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలను 2024 కల్లా పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇప్పటికీ కొనసాగుతుండగా అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భూసేకరణ అడ్డుగా మారింది. ఈ పరిస్థితుల్లో తాజాగా బీజేపీ ఎంపీ నగేష్, అదే పార్టీ ఎమ్మెల్యే శంకర్ కలిసి తాంసీ బస్టాండ్ ఏరియాలో భూమి పూజ చేశారు. దాంతో పొలిటికల్ కలర్ వచ్చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం జనాన్ని పక్కదారి పట్టించే విధంగా గిమ్మిక్కులు చేస్తున్నారంటూ గతంలోని వీడియోలను వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అదే సమయంలో బీజేపీ వెర్షన్ నేరుగా ఉంది. గులాబీ నేతలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని, నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ కాగా ఇప్పుడు మొత్తం నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, అలాంటప్పుడు మేం భూమి పూజ చేస్తే తప్పేంటన్నది వాళ్ళ వాదన. ఇప్పుడు రాష్ట్ర వాటా నయా పైసా లేదని, 100% ఫండింగ్ కేంద్రమే చేస్తున్నప్పుడు ఆ మాత్రం క్రెడిట్ తీసుకోకూడదా అన్నది కమలం నాయకుల క్వశ్చన్. ఇదిలా ఉండగా తాజాగా భూమి పూజ సమయంలో ఏర్పాటు చేసిన సభావేదికపైనే ఎంపీ నగేష్ మాట్లాడుతూ తాను వేరే పార్టీలో ఉన్నప్పుడు 2016-2017 బడ్జెట్లోనే ఆదిలాబాద్ రైల్ ఓవర్ అండర్ బ్రిడ్జిలకు బడ్జెట్ కేటాయించినట్లుగా చెప్పుకొచ్చారు. అంటే ఎప్పుడో బడ్జెట్ కేటాయించారు, నిధులు మంజూరయ్యాయి. 2023 మే నెలలో నాటి ఎంపీ, ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఓవర్ బ్రిడ్జ్ పనులు సగం వరకు అయిపోయాయి. అలాంటప్పుడు మళ్లీ భూమి పూజ చేయడం ఎందుకనే ప్రశ్న ఆయన స్పీచ్ నుంచే వస్తోంది. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియా యుద్ధం గురించైతే చెప్పే పని లేదు. మొత్తం మీద ఆదిలాబాద్ రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జ్ల చుట్టూ కావలసినంత రాజకీయం నడుస్తోంది. మీకు మరీ అంతగా కొబ్బరికాయలు కొట్టాలంటే ఏ గుళ్ళోకో వెళ్ళి కొట్టుకోండి, పుణ్యమన్నా వస్తుంది. లేదా జనానికి ఉపయోగపడి ఇంకో ప్రాజెక్టు తీసుకొచ్చి కావలసినన్ని కొట్టుకోండి. కానీ ఇలా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఈ కోకోనట్ కొట్టుడు ప్రోగ్రాం ఏందయ్యా బాబు అంటూ సెటైర్స్ చేస్తున్నారు స్థానికులు.